The backside attestation A is 0.865 and height of instrument is 561,365. ఫస్ట్ మనం ఇన్స్ట్రుమెంట్ని డ్రా చేసుకుందాం. ఫస్ట్ మనకు హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి, హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటిది, గ్రౌండ్ నుండి ఇక్కడ వరకు మనకు 561,365 మీటర్స్ అండ్ బ్యాక్ సైడ్ రీడింగ్ అంటే ఇది ఏ వచ్చేసి మనకు 0.865 మీటర్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయమంటుందంటే రెడ్యూస్డ్ లెవెల్ ఎట్ ఏని ఫైండ్ చేయమంటుంది. నార్మల్గానైతే మనకు ఫార్ములా తెలుసు. హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే బ్యాక్ సైడ్ ప్లస్ ఆర్ఎల్ ఆఫ్ బెంచ్ మార్క్ని మనం ప్లేస్ చేస్తే మనకు వాల్యూ వస్తుంది. అదే ఆర్ఎల్ ఆఫ్ ఏని ఫైండ్ చేయాలంటే మనం ఏం చేయాలి, హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మైనస్ 4 సైడ్ రీడింగ్ ఆర్ ఇంటర్మీడియట్ సైడ్ రీడింగ్ని మైనస్ చేస్తే అయిపోతుంది. కానీ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చిండు, ఓన్లీ బ్యాక్ సైడ్ రీడింగ్ మాత్రమే ఇచ్చిండు. క్వశ్చన్ చూడండి, బ్యాక్ సైడ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0.865 మీటర్స్ ఇచ్చిండు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మైనసే చేయాలి. ఆర్ఎల్ ఒకవేళ మనం బెంచ్ మార్క్ అయితే మనం ప్లస్ చేస్తాం, కానీ నేను ఇక్కడ ఆర్ఎల్ని ఫైండ్ చేయాలి అంటే దాని అర్థం ఏంటి, మైనస్ చేయాలి. ఆర్ఎల్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ వాల్యూ ఎంత 561,365 మైనస్ మనకు బ్యాక్ సైడ్ ఇచ్చిన రీడింగ్ ఏంటిది 0.865 ఇచ్చారు. ఇప్పుడు దీనిలోకి వెళ్ళి దీన్ని మైనస్ చేస్తే మనకు 560,500 మీటర్స్ వస్తుంది. ఆర్ఎల్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇది. ఇప్పుడు చాలామంది ఏమవుతుందంటే రెడ్యూస్డ్ లెవెల్ ఇయ్యగానే అందరు ఏమనుకుంటారంటే అక్కడ 4 సైడ్ కానీ ఇంటర్మీడియట్ సైడ్ ఉంటేనే కదా మనం మైనస్ చేయాలి, బ్యాక్ సైడ్ రీడింగ్ ఇచ్చారు కాబట్టి ఏం చేయాలి అనుకుంటారు. సో అక్కడ మనకి ఓన్లీ ఇచ్చింది బ్యాక్ సైడ్ రీడింగే కాబట్టి మనం బ్యాక్ సైడ్ రీడింగ్నే మనం మళ్ళీ దాన్నే మనం మైనస్ చేసుకోవాలి అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.